జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క మండల ఆఫీసులో ఈరోజు మెమోరేండం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ అని ఒక బహిరంగ సభ పెట్టి లక్షలాది మంది దళితులను ఆ బహిరంగ సభకు తీసుకుపోయి నేను దళిత బిడ్డని, నేను దళితుల కోసమే పుట్టిన నాయకుడిని, నేను దళితులకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంబడే ఎస్సీ డిక్లరేషన్ పేరు మీద బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు దళిత బంధు ఇవ్వకుండా దళితులను మోసం చేసి 10 లక్షల రూపాయలు చెప్తే అదే రేవంత్ రెడ్డి గారు నేను 10 లక్షలు కాదు దళితుల కుటుంబానికి 12 లక్షలు ఇచ్చి అంబేద్కర్ అభయ హస్తం అని పేరు పెట్టి మీ కుటుంబాల్లో వెలుగులు తెస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు 8 నెలల నీ పరిపాలనలో ఈరోజు కేటాయించిన బడ్జెట్లో ఎక్కడ కూడా దళిత బంధు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎక్కడ కూడా నువ్వు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం, నువ్వు ఎస్సీల పట్ల నీ నిరక్షకుశ వైఖరి ఏందో స్పష్టంగా అయింది. కాబట్టి ఎస్సీ ప్రజలారా మీరు దయచేసి గమనించండి. అబద్ధాలు చెప్పి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మోసం చేసిర్రు. మళ్ళీ ఇదే చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ పేరుతోని రేవంత్ రెడ్డి గారు 12 లక్షల రూపాయలు ఇస్తానే ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. మనం అందరము గ్రహించవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ రెండో అంశము, ఎక్కడైతే ఎస్సీ కుటుంబాలు ఉంటాయో, నిరుపేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళ పునర్నిర్మాణం కోసం, వాళ్ళ ఇల్లు కట్టడం కోసం నేను డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా సరే కానీ వాళ్ళ ఇళ్ల జాగాల్లో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఎస్సీ కుటుంబానికి ఇస్తానే నువ్వు చేవెళ్ళ డిక్లరేషన్ చెప్పినావు కదా. మళ్ళీ బడ్జెట్ కేటాయింపులో నువ్వు ఏడైనా 5 లక్షలు ఒక ఎస్సీ కుటుంబానికి ఇచ్చినావని ఒక 5 లక్షలు కూడా ఈరోజు బడ్జెట్లో కేటాయించకపోవడం, నువ్వు ఎస్సీల పట్ల నీ ప్రేమ ఏముందో, నీ కపట ప్రేమ ఏముందో ఎస్సీ సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళా ఈ చేవెళ్ళ డిక్లరేషన్లో మాల కార్పొరేషన్, మాదియా కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు నువ్వు కేటాయిస్తున్నావు కదా. మళ్ళీ మాల కార్పొరేషన్ ఏడిపోయింది, మాదియా కార్పొరేషన్ ఏడిపోయింది, ఉపకులాల కార్పొరేషన్ ఏడిపోయింది. ఓట్ల కోసమే దళిత జాతిని మోసం చేయడానికి చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతోనే రేవంత్ రెడ్డి నాటకాలు ఆడింది తప్ప ఎక్కడ కూడా ఎస్సీలను కాపాడే ప్రేమ రేవంత్ రెడ్డికి లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. గ్రామంలో ఉన్న నా సోదరులారా, 50 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మన కుల సమస్యల గురించి మాట్లాడలేదు. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లోకి వచ్చి మందకృష్ణ గారికి నేనున్న నీ ఉద్యమంలో నేను భాగం ఉంటా, ఏపీసీటీ వర్గీకరణ నేను నీకు సహాయం చేస్తా, సహకరిస్తానని ప్రభుత్వం ద్వారా ఒక లెటర్ రాసి అది సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఆ తీర్పుని సుప్రీంకోర్టు కూడా స్వీకరించి ఈరోజు మన దళితుల ఆశ ఒక ఏపీసీటీ వర్గీకరణ అనే ఒక పెద్ద అంశాన్ని నరేంద్ర మోడీ గారు మన కోసం ఈరోజు మన కుటుంబ భవిష్యత్తుల కోసం ఏపీసీటీ వర్గీకరణ సాధించడం జరిగింది. మళ్ళీ మనకు పనిచేసే నరేంద్ర మోడీ గారికి మనం నిలబడదామా? మనం మోసం చేసి మన ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ వెనుక నిలబడాలన్నా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే చర్చల ఎమ్మెల్యే లక్ష్మణ్ రెడ్డి గారిని మనం ఓడగొట్టాం. ఇప్పుడు గెలిచిన అనూర్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తున్నా, నువ్వు నిజంగానే గొప్పలు చెప్పుకుంటావు కదా, మా ప్రభుత్వం గ్రేట్ అని. నీకు దమ్ముంటే అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఇప్పుడున్న దళితులందరూ కూడా 12 లక్షల రూపాయలు ఇప్పించిన తర్వాత నువ్వు ఊర్లలో తిరిగి ఎస్సీ ఓట్లు అడగాలని ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తున్నా. నువ్వు 12 లక్షల రూపాయలు ఇప్పించిన రోజు మేము ఆ ఊరు కూడా రామని సభ వేదిక నీకు హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఎస్సీలకు 5 లక్షల రూపాయలు నువ్వు ఖచ్చితంగా ఇల్లు నిర్మాణానికి ఇప్పించే దమ్ముంటే నువ్వు ఈరోజు నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో నువ్వు ఊర్లలో తిరగాలని మేము నేను హెచ్చరిస్తున్నాం. మళ్ళీ చెప్పుకుంటూ పోతే ఎస్సీ హాస్టళ్ల పునర్నిర్మాణం కోసం రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ డిక్లరేషన్లో మాట్లాడితే ఈరోజు స్కూల్ పోతున్న బిల్డింగ్లు పురుగుల అన్నం తినుకుంటా ఎస్సీ విద్యార్థులు నష్టపోతే కూడా ఒక్కడు కూడా మాట్లాడలేని పరిస్థితి లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చినందుకు ప్రజలు ఈరోజు చాలా సిగ్గుతో ఉన్నారని ఈ వేదిక ద్వారా తెలుస్తున్నాం. ప్రజలారా, నిజంగా మీరు గౌరవం ఉంటే భారతీయ జనతా పార్టీకి మీరు కలిసి రండి. భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు న్యాయం చేస్తుంది. ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో ఏబిసిడి వర్గీకరణ ఇచ్చినందుకు మనమందరం భారతీయ జనతా పార్టీ ఇంకా పనిచేసి భారతీయ పార్టీ గెలుపు కోసం గ్రామస్థాయిలో పనిచేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. మాట్లాడతారా?